బాలకృష్ణ ఇలాకాలో కల్తీ కల్లు కలకలం. హిందూపురంలో కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత. ఇక అస్వస్థతకు గురైన బాధితులను కూడా ఆసుపత్రికి తరలించారు. హిందూపురంలో కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇక ఈ కల్లు కల్తీ జరిగిందని, ఈ కల్తీ కారణంగానే అనారోగ్య బారిన పడ్డారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇంకా ఒక్కసారిగా కూడా 15 మంది కూడా ఈ కల్లు తాగి ఆసుపత్రి పాలవటం మాత్రం అక్కడ గ్రామంలో కూడా అందరూ కూడా దీని మీద మండిపడుతూ ఉన్నారు. కల్తీ కల్లు వ్యాపారం యథేచ్ఛగా కూడా సాగుతుందంటూ కూడా దీని మీద ఇటు మండిపడుతూ ఉన్నారు. అసలు ఈ కల్తీ కల్లు వ్యవహారం గురించిన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఇక దానికి ముందర అసలు ఈ కల్లు వ్యాపారం గురించి ఇక్కడ మాట్లాడే వారి అసలు ఇక్కడ గ్రామస్తులు కానీ ఏం స్పందిస్తున్నారు, దీని మీద అసలు ఏం చెప్తూ ఉన్నారనేది విందాం. కళ్ళు బాటిల్ కళ్ళు తాగింది సార్. ఆ రోజు నుంచి డైలీ మా నాయన పొద్దున్నే కొనుక్కుపోతుండే కొన్నికి వచ్చి ఒక బాటిల్ కిలో తాగినాడు. కిలో తాగి సాయంత్రం 4 గంటల నుంచి అట్లా నెయ్యితంతా అందరికి ఇట్లా బట్టలు వేసుకొని తిరిగేది, ఇంటి వాకాండలు తెలిసేది, అందరికి ఏదంటే అది మాట్లాడేది. ఉత్తుపేటలో కొనుక్కుంటారు సార్. మెంటాలిటీ చెరింగా లేదు, కళ్ళని కానీ ఇట్లా అయ్యింది. ఆ రోజు ఇట్లా లేదు మా నాయనకి. అందుకని మా నాయనకి చాలా దీనిగా ఉన్నాడు. డాక్టర్ ఏం చెప్పారు? డాక్టర్ కళ్ళని కానీ అని చెప్తున్నాడు సార్. ఇట్లంతా ఉంది సార్ మా నాయనది పరిస్థితి. ఇప్పుడు కానీ అంత ఏడ కూకున్నాడు సార్. ఎవరికి నిద్రలు పోనీ సార్. అక్కడెక్కడ ఎవరో వస్తున్నారు అని షెడ్యూల్ పీకేస్తుంది అని చెప్తాడు. మెంటాలిటీ మా ఊర్ల గొడవలు సార్. ఊరికి ఎలాంటే ఇంట్లో పోతా అంటే మాకు అందరూ తిడతా ఉంటారు, ఏమైంది అనేది. అదే సార్ ప్రాబ్లమ్. నీ పేరు? మంజునాథ్ సార్, చౌలూరు. నీ ఊరు? చౌలూరు. ఏం జరిగింది అది? కళ్ళు తాగి అంటేనే ఏమి వాళ్ళు ఏం అదే మొత్తం చిన్న టిక్లో కొడుతూ ఉంటారు, ఇటువంటి పరాడుతూ ఉంటారు. ఏడు గట్లు మాటలు మాట్లాడతారు పిచ్చిగా ఇచ్చేసారు. అప్పుడైతే నిద్ర వస్తా ఉండే, బోర్ని కాకలు అయిపోయి ఉండే, బోర్ తింటా ఉంది, సొంపని వస్తా ఉంది, పొగలంతా కొని చేస్తుంది. ఏమైంది? ఏమనిపిస్తుంది? ఆకలి లేదు, నిద్ర వచ్చలేదు. ఆవిడ 20 అంటే కళ్ళ ఎఫెక్టేనా? ఉన్నారు పోండి. ఇక కల్తీ కళ్ళు తాగినటువంటి గ్రామస్తులు కూడా పిచ్చి పట్టినట్లుగా కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన విజువల్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ మనం విన్నాము. అయితే అసలు ఏం జరిగింది ఈ కల్తీ కళ్ళు? ఎందుకంటే గతంలో కూడా కల్తీ కళ్ళ అంశాల్లో కూడా కొంతమంది స్పృహ తప్పి పడిపోవటం, లేకపోతే వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకోవటం, వాళ్ళ ప్రాణాలు పోవటం, ఇటువంటివి చాలా విన్నాం. కానీ కల్తీ కళ్ళు తాగి ఈ విధంగా పిచ్చి పట్టినట్లుగా కూడా హిందూపురంలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏం జరిగిందనే అంశాన్ని కూడా మా ప్రతినిధి కిరణ్ నుంచి తెలుసుకుందాం. కిరణ్, కల్తీ కళ్ళు తాగి కూడా ఒక కొత్త రకంగా కూడా గతంలో లేని దానికన్నా కానీ భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నవారు. అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రేణు, బాలకృష్ణ ఏదైతే హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ అడ్డాలో ఏదైతే కల్తీ కళ్ళు దాగి దాదాపు 15 మంది అనారోగ్య బారిన పడ్డారు. ఆ అనారోగ్య బారిన పడ్డ వారు కూడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, పిచ్చి పడినట్టులాగా ప్రవర్తిస్తున్నారు. ఈ వ్యవహారం ఏదైతే ఉందో దానిపైన ఇప్పటి వరకు హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే గత 2-3 రోజుల నుంచి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారంటూ ఆ కుటుంబానికి సంబంధించిన ఆ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఒకవైపు రచ్చ జరుగుతుంటే మరో పక్క హిందూపురం శాసనసభ్యుడైన బాలకృష్ణ ఇలాకాలో ఈ కల్తీ కళ్ళు కలకలం రేపుతుంది. రేణు, అయితే కిరణ్, ఒకరు నాకు ఎదురొచ్చిన వాళ్ళకే రిస్క్ ఒకళ్ళు అనే బాలకృష్ణ విషయంలో అంటే ఇప్పుడు చూస్తే కనుక ఆయన నియోజకవర్గంలోనే ఇంత రిస్క్ చేసి కల్తీ వ్యాపారం ఎవరు జరిపారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేణు, ఇక్కడ ప్రధానంగా బాలకృష్ణ నియోజకవర్గానికి వరుసగా 3వ ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన నియోజకవర్గంలో ఉన్నారు. ఆ నియోజకవర్గానికి ఆయన ఒక ప్రతినిధిని నియమించారు. బాలకృష్ణ పిఏగా
ఉన్న ఓ వ్యక్తి ఆ నియోజకవర్గాన్ని లీడ్ చేస్తుంటారు. అయితే ఈ కల్తీ కల్లు వ్యవహారంలో ఇంతవరకు బాలకృష్ణ పిఏ గాని బాలకృష్ణ గాని స్పందించలేదు. ఈ కల్తీ కల్లు తాగడం వల్లే ప్రజలు పిచ్చి పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా 15 మంది కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందుతున్నారు. అది మనం విజువల్లో కూడా చేశాము. ఈ కల్తీ కల్లు తాగిన తర్వాతనే పిచ్చి పట్టిన వాళ్ళలాగా కొత్తగా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు కళ్ళు తాగినప్పుడు ఎప్పుడు కూడా ఇలా వ్యవహరించలేదు. ఏదైతే ఈ కళ్ళులో కల్తీ ఏదో కలిసిందంటూ ఆ కుటుంబానికి సంబంధించిన ఆ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందడం కూడా మనం చూస్తున్నాము. ఏదైతే బాలకృష్ణ నాకు ఒకరెదురు వచ్చినా నేను ఒకరికి ఎదురుపోయిన రిస్క్ అని చెప్పి బాలకృష్ణ తన నియోజకవర్గంలో జరిగే పరిణామాలపై కానీ పరిస్థితులపై కానీ ఆయన దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో జరిగే వ్యవహారాలపై బాలకృష్ణకు అంచనా ఉండదు. అక్కడ ఉన్న పిఏని ఈ వ్యవహారాలను నడుపుతుంటారు. ఏదైతే ఈ కల్తీ కళ్ళు వెనుక కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తుంది. రేటు అయితే కిరణ్, గత ప్రభుత్వంలో కల్తీ మద్యం సప్లై అయిందంటూ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అలాంటివేవి జరగవంటూ కూడా వచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటుంది, దానివల్ల ఎవరి ఆరోగ్యాలు కూడా పాడవకుండా కూడా చూస్తామని ఒక చర్యలు తీసుకుంటుంది ఇప్పటి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వంలోనే నకిలీ మద్యం అంశం బయటకు వచ్చింది. ఇప్పుడు బాలకృష్ణ సొంత నియోజకవర్గంలోనే నకిలీ కళ్ళు వ్యవహారం బయటకు వచ్చింది. ఇవన్నీ కూడా జనాల ప్రాణాలను కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని కానీ హరిస్తూ ఉన్నాయి. మరి అలాంటి విషయం మీద స్వయంగా కూడా బాలకృష్ణ ఇప్పుడు స్పందించే అవకాశం ఉందా? దీని మీద ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా చొరవ తీసుకొని? రేణు, గత ప్రభుత్వంలో మద్యం స్కామ్ జరిగిందంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన అరెస్టులు జరిగాయి. ఆ వ్యవహారం నడుస్తుంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 16 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల తర్వాత ఏదైతే నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతలు కీలక పాత్ర పోషించారు. అందులో ఏదైతే జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు, అద్దెపల్లి జనార్దన్ రావు లాంటి నేతలు టీడీపీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ప్రధానంగా ఈ నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ దీనిపైన ఆందోళన చేస్తుంది. లిక్కర్ షాపుల ముందు కూడా ధర్నాలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా నారావారి సారా పాలన జరుగుతుందంటూ వారు విమర్శలు కూడా గురిపించారు. ప్రస్తుతం అయితే హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ అడ్డ, అందులో బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. అందులో చంద్రబాబు నాయుడుకి వియ్యంకుడు. ఆయన నియోజకవర్గంలో కల్తీ కల్లు వ్యవహారం రచ్చ జరుగుతుంది. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు అధికార పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అధికారులు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. రేపు ఎల్లుండి స్పందించే అవకాశం ఏమంటాయి వేచి చూడాలి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఒకవైపేమో హిందూపురంలో కూడా కల్తీ కళ్ళు వ్యవహారం కూడా ఇంత రచ్చ జరుగుతుంది. ఒకవైపేమో నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్రంలో రచ్చలేపుతుంటే హిందూపురంలోనేమో కల్తీ కళ్ళు వ్యవహారం రచ్చలేపుతుంది. ఈ కల్తీ కళ్ళు దాగిన వాళ్ళందరూ కూడా గతంలో లేనటువంటి భిన్నంగా కూడా ప్రవర్తిస్తున్నారు. పిచ్చి పట్టినట్లుగా కూడా ప్రవర్తిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే గతంలో కళ్ళు తీసుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఉండేది కాదని చాలామంది కూడా ఇప్పుడు పనులకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా వాళ్ళు అలసిపోయిన తర్వాత కూడా కళ్ళు తీసుకొని వాళ్ళు నిద్రపోవటానికి కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అదే కొంత వాళ్ళకి రిలీఫ్ ఇచ్చే విధంగా కూడా చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి కూడా కళ్ళు అయితే వాళ్ళ ఆరోగ్యం మీద పెద్ద ప్రభావం ఉండదు. అదే లిక్కర్ కానీ ఇలాంటివి అయితే ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయని కూడా కొంతమంది కళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈవెన్ కొంతమంది లేడీస్ కూడా అక్కడ ఈ కళ్ళు తీసుకున్నారు. అయితే తరువాత ఇప్పుడు తీసుకున్నటువంటి అక్కడ ఎవరైతే ఈ కళ్ళు సేవించారో వాళ్ళందరూ కూడా ఒక వింతగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు నిద్రపోవటం లేదు. ఎప్పుడెప్పుడు ఏదేదో మాట్లాడుతూ కూడా కుటుంబంలో కూడా చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉండటం, వాళ్ళు ఇంటి మీదకి గొడవలు తీసుకొని రావటం ఇదంతా కూడా జరిగింది. ఇక ఒక్కసారిగా కూడా వారిని ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడున్న వైద్యులు కూడా వీళ్ళని పరిశీలించి కల్తీ కళ్ళు వల్లే వీళ్ళకి ఈ విధంగా జరిగిందని చెప్పి కూడా ఇప్పుడు వాళ్ళలో ఆ కళ్ళను కూడా బయటకు పంపిస్తే తప్పితే వాళ్ళలో కొంచెం ఏదైతే తిక్కగా ప్రవర్తిస్తున్నారో ఆ తిక్క కూడా కొంచెం తగ్గే పరిణామం కనిపించడం లేదు. ఈ కల్తీ కళ్ళు వ్యవహారం మీద అయితే డెఫినెట్గా కూడా ఇప్పుడు అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో లిక్కర్ క్వాలిటీ మీద చాలా ప్రచారం జరిగింది. దాని మీద సోషల్ మీడియాలో కూడా అనేక వార్తలు వచ్చాయి. అయితే అటువంటి చీప్ క్వాలిటీ కానీ ఎటువంటి కానీ మేము ఈ ప్రభుత్వంలో కూడా ఉండవు. ఎవరైతే కొంత లిక్కర్ తాగడానికి ప్రిఫర్ చేస్తారో లేకపోతే వాళ్ళకి కానీ ఏదైతే అందుబాటులో ఉన్న లిక్కర్ ఉంటుందో అది మాత్రం బ్రాండెడ్ లిక్కరే ఉంటుందంటూ కూడా ఈ ప్రభుత్వంలో అందరూ కూడా నమ్ముతూ లిక్కర్ తీసుకుంటున్నారు. అయితే ఆ సమయంలో ఆ బ్రాండెడ్ స్టిక్కర్స్తోనే నకిలీ మద్యం వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పుడు ఏకంగా కళ్ళు కూడా కల్తీ చేశారు.
ఎవరైతే కళ్ళు కొంత ఆరోగ్యం మీద చెడు ప్రభావం కళ్ళు చూపించదు అని చెప్పి కూడా చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కళ్ళు తీసుకుంటూ ఉంటారు, చెట్టు నుంచి తీసింది కదా అని చెప్పి. ఇప్పుడు అదే కళ్ళు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. మరి ఎవరు ఈ విధంగా నకిలీ చేస్తూ ఉన్నారు, ఎవరు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, మరి బాలకృష్ణ నియోజకవర్గంలోనే మరి అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ ఈ విధంగా కూడా మరి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కల్తీ మద్యాలు తయారు చేస్తుంటే ఏం చేస్తూ ఉన్నారంటూ కూడా ఇప్పుడు దీని మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీని మీద అయితే మరి అధికారులు మరి దీని మీద ఇప్పటికైనా దృష్టి సారించి ఈ కల్తీ కళ్ళు ఎవరు తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు అనే అంశాల మీద అసలు ఎంతకాలంగా ఈ కల్తీ కళ్ళు వ్యవహారం అనేది నడుస్తూ ఉందనే అంశం మీద అయితే ఇప్పుడు అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది.